3000 పెట్టి కొనుక్కునే మేకప్ కిట్టే మన స్కిన్ టోన్ కి మ్యాచ్ అయిందో లేదో టెస్ట్ వాడి కొనుక్కుంటాం. 2000 పెట్టి కొనుక్కునే అవుట్ఫిట్ మన బాడీకి ఫిట్ అయిందో లేదో ట్రైల్ వేసి మరీ చూసుకుంటాం. ఆఖరికి 10 రూపాయల రబ్బర్ బ్యాండ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ మెయింటైన్ చేస్తాం. లక్షలు పోసుకునే మొగుడు మాత్రం మన స్కిన్ టోన్ కి మ్యాచ్ అవడు, బాడీకి ఫిట్ అవడు, ఐడియాలకి సింక్ అవడు. అన్ని సింక్ అయితే మీలాంటి పెంకు మొహాలతో కాపరాలు ఎందుకు చేస్తారే? సినిమాల్లోకి వెళ్తారు కానీ. పడుకోనా ఇప్పుడు? పడుకోండి. సర్లే, అర్ధరాత్రి ఏమిస్తావులా గానీ పొద్దున్నే పంచాయతీ పెట్టించేద్దు. ఏమండి ఏమండి, అర్జెంటుగా మీకు విషయం చెప్పాలి. ఇప్పుడే చెప్పాలా? పొద్దున్న చెప్పకూడదా? మాత్రం ఎక్కువ లాంతర్లో తలకాయ పొద్దున్నే మ్యాటర్ పాచిపోద్ది. కొట్టేనంటే మూతి వాచిపోద్ది. పడుకో. వినకపోతే అనవసరంగా లైట్ పోద్ది. వినావు కదే? మీరు వినేదాకా చెప్పిసావు. మా ఫ్రెండ్ లావణ్య లేదు? లేదుగా, లేట్ మ్యారేజ్ చేసుకుని కాపురాలు పోయిందిగా. ఆ కాపురమే చేయనని ఇప్పుడు విడాకులు ఇస్తుంది. మ్యారేజ్ అంత లేట్గా చేసుకుని డివోర్స్ ఏంటి ఇంత ఫాస్ట్గా ఇస్తుంది? పెళ్ళి షుగర్ ఏమైనా వచ్చిందా దానికి? లేదు, అలా ఆయన మీద చిరాకు వచ్చింది. 4 నెలలకే? 4 రోజులకే వచ్చేసింది. పెళ్లి ఫోటోలు వీడియోలు రాలేదని వెయిట్ చేసింది. అంటే పెళ్లి కూతురు గెటప్ లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదని. ఎందుకే? బాబు నచ్చలేదా? బావాలు కలవలేదు. బావలు అంత నచ్చని బావాలే ఉన్నాయి. నీళ్లు తాగి బిందె మీద గ్లాస్ బోర్లించట్లేదంట. మిగిలిన పప్పు ఫ్రిడ్జ్ లో పెట్టమంటే కుక్కర్తో సహా పెట్టేశాడంట. తిన్నాక బేమని తేపుతున్నాడంట. తిన్నాక తేన్పు రాకపోతే తంజావూరు ఎవరైనా వస్తుందానే? ఏమో దానికి నచ్చలేదు. దీనికి బెడ్షీట్ నీట్ గా లేకపోతే నిద్ర పట్టదు. ఈడేమో పక్కన పడుకొని బొంగరంలో బెట్టంతా తిరుగుతున్నాడంట. దుప్పటి సిరిగిపోయిందని దీనికి దిగులు వచ్చేసిందా? ఏమో దానికి నచ్చలేదు. ఈటికి కూడా ఎడాకలు ఇస్తారానే? నచ్చకపోతే ఏటుకనే ఎత్తారు. ఏట్లో తోస్తే తెల్లారుజోని తేలుతారు. మాటలో లైట్లు 2 ఆర్పేసి పడుకుందాం. ఎవరో మర్చిపోయానండి. అర్రే, ఎన్నెళ్ళు కట్టేసి వచ్చేయండి. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు సిలిండర్ ఆపలేదా? నువ్వు నాకు ఎడాకలు ఇచ్చేస్తావా? అయ్యో, నేను మరీ అంత దుర్మార్గురాలా కనబడుతున్నానండి? అయ్యయ్యో, ఛాన్స్ దొరికితే దుర్మార్గానికి హైవే రోడ్డు వేస్తారండి. ఏదో యాక్టింగ్ చేయకు. ఏళ్ళు కట్టేసి వస్తాను. ఏదో స్టోరీలు చెప్పి 2 స్టేట్లు తిప్పుతుంది. ఎల్రా ఎల్లు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు నాకు తెలియదేటి. అయ్యయ్యో, ఏమండి, కిచెన్ లో అట్ల పిండి ఉండిపోయింది, కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టండి. అమ్మా అమ్మా, హాయ్ బాబాయ్. అమ్మా, అయ్యయ్యో, ఏమండి, బాల్కనీలో బట్టలు ఆరేసాను, కొంచెం తెచ్చి లోపలేయండి, వర్షం పడితే. తెలుసు, నాతోనే ఉతికెత్తావు. అమ్మ తీరు ఉతికేలే. అయ్యి బాబాయ్. అమ్మా, లిఫ్ట్ వేయించుకోవాలి. అమ్మా. అయ్యయ్యో, ఏమండి, నీ ఎక్కమ్మా ఇంకోసారి ఏమండి అన్నావంటే చంపేస్తా నిన్ను. అయ్యయ్యో, లేదండి, ఇంకేం మర్చిపోలేదు, వచ్చి పడుకోమంటున్నా. అమ్మా అమ్మా, బాడీ మీద శివాళ్ళు ఎలా పడుకుందో చూడు. యావండి, లేదు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.